ప్రైజ్ ద లార్డ్. ప్రపంచంలో అనేక దేశాల నుండి లక్షలాది మంది క్రైస్తవులు హోలీ ల్యాండ్కి వెళ్లాలని, ప్రత్యేకంగా బెత్లెహేములో ఆయన పుట్టిన ప్రదేశం, యెరూషలేంలో ఉన్న ప్రదేశాలు చూడాలని, మరీ ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేసిన గొల్గోతా కొండ మరియు ఆయన ఖాళీ సమాధిని చూడాలని ఎంతో ఆశపడతారు. కన్నీటితో దేవుని ప్రార్థిస్తూనే ఉంటారు. దేవునిని ప్రార్థిస్తున్న వారిలో దేవుని చిత్త ప్రకారం కొంతమందికి మాత్రమే హోలీ ల్యాండ్కి వెళ్లే అవకాశం వస్తుంది. అక్కడికి వెళ్లలేని వారు మన ఛానల్లో వీడియోలను చూసినా, మీరే స్వయంగా అక్కడికి వెళ్లి చూసిన అనుభూతి కలుగుతుంది. గొల్గోతా కొండ ఒకప్పుడు పాపులకు మరణశిక్ష విధించిన ప్రదేశం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రదేశంలో సిలువేయబడ్డారో అప్పటి నుండి ఇదే గొల్గోతా కొండ కోట్లాది మంది క్రైస్తవులు సందర్శించే పవిత్ర స్థలంగా మారిపోయింది. ఇప్పుడు మనం కూడా గొల్గోతా కొండ మీద కట్టబడిన ఆ చర్చ్ లోపలికి వెళ్లి చూద్దాం. అక్కడ విశేషాలు తెలుసుకుందాం. మేము యెరూషలేములోని గొల్గోతా కొండపై ఉన్న హోలీ సెపల్కర్ చర్చ్ లోపలికి రాగానే క్రింద ఒక పొడవైన మార్బల్ రాయిలా ఉండే బండరాయి కనబడింది. ఈ రాయి వద్ద వేల సంవత్సరాల నుండి ఆనాటి రాజులు, చాలా మంది గొప్ప గొప్ప అధికారులు, ఎంతో పేరున్నవారు, ధనికులు మోకాళ్లపై నిలబడి దేవుణ్ణి ప్రార్థించారు. యుద్ధ సైనికులు ఇక్కడ కన్నీరు కార్చి ప్రార్థించారు. రోగులు స్వస్థత కోసం ప్రార్థించారు. సాధారణ విశ్వాసులు ఎంతో భక్తితో ఇక్కడికి వచ్చి ఇక్కడ దేవునిని ప్రార్థించారు. అంటే ఇప్పటికీ కోట్లాది చేతులు ఈ రాయిని తాకాయి. ఈ రాయి చుట్టూ ఎప్పుడూ జనం ఉంటారు. ఇక్కడికి వచ్చిన ప్రతివారు ఈ రాయి ముందు మోకరించి, ఈ రాయి మీద చేతులు పెట్టి కన్నీటితో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. కొందరేమో వారితో పాటు కొన్ని తెల్లని గుడ్డలు తెచ్చుకొని భక్తితో ఈ రాయిపై రుద్ది వారితో పాటు తీసుకుని వెళ్తారు. ఇంతకు ఈ రాయి యొక్క ప్రత్యేకత ఏమిటి? లక్షలాది కోట్లాది మంది క్రైస్తవ విశ్వాసులు ఈ రాయి వద్ద మోకరించి మౌనంగా కన్నీటితో ఎందుకు ప్రార్థిస్తున్నారు? ప్రతిరోజు ఇక్కడి ఫాదర్స్ ఈ రాయి వద్ద ఎందుకు ధూపం వేస్తారు? అసలు ఈ రాయిని ఎందుకు ఇంత భద్రంగా ఇక్కడ ఉంచారు అనే ప్రశ్నలకు సమాధానాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను మొదటిసారి టూర్కి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రజలు ఈ రాయి చుట్టూ ఎందుకు గుంపుగా ఉన్నారు, ఈ రాయి ముందు మోకరించి కన్నీటితో ఎందుకు ప్రార్థిస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఈ రాయి ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు మీకు చెప్తున్నాను, వినండి. యేసుక్రీస్తు ప్రభువారు శిలువపై మరణించాక ఆయనను క్రిందికి దించినప్పుడు ఈ రాయి మీదే ఆయనను పడుకోబెట్టి సుగంధ ద్రవ్యాలు పూసి తెల్లని నారవస్త్రం చుట్టి ఆయన దేహాన్ని ఇక్కడి నుండే సమాధిలోనికి తీసుకుని వెళ్లారు. అందుకే క్రైస్తవులకు ఈ రాయి ఎంతో ప్రత్యేకమైనది. గమనించండి, ఇక్కడికి వచ్చేవారు ఈ రాయిని పూజించడం లేదు. యేసుక్రీస్తు ప్రభువారి దేహాన్ని పడుకోబెట్టిన ఈ రాయిని తాకి ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. నేను టూర్కి వచ్చిన ప్రతిసారి ఈ రాయి చుట్టూ ఎప్పుడూ జనం ఉండడం చూశాను. చాలా మంది క్రైస్తవులు ఈ రాయి ముందు మోకరించి ఈ రాయిని ముట్టుకొని కన్నీటితో ప్రార్థిస్తూ ఉండడం చూశాను. మేము కూడా ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఈ రాయిని తాకి దేవుని ప్రార్థించి వెళ్ళాం. ఈ రాయి వద్ద స్థానిక ఫాదర్స్ వచ్చి ధూపం వేస్తారు అని విన్నాం. కానీ ఈ రాయి వద్ద ఇక్కడి స్థానిక ఫాదర్స్ వచ్చి ధూపం వేయడం మేమెప్పుడూ చూడలేకపోయాం. ఆ సంఘటనను వీడియో చిత్రీకరించి మీకు చూపించాలని ఎన్నోసార్లు అనుకున్నా. ఇంతకు ముందు వెళ్ళినప్పుడు ఎప్పుడూ ఆ అవకాశం మాకు రాలేదు. దేవుని దయ వల్ల 2026 జనవరి టూర్లో మేము ఇక్కడికి వచ్చినప్పుడు సాయంత్రం సమయంలో ఇక్కడి స్థానిక ఫాదర్స్ ఇక్కడికి వచ్చి ఈ రాయి వద్ద ధూపం వేయడం మేము చూసాం. ప్రతిరోజు ఇక్కడ ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. కానీ ఇలా రాయి వద్ద ధూపం వేసే ఆ సన్నివేశాన్ని టూర్కి వచ్చే కొంతమంది మాత్రమే చూస్తారు. ధూపం అంటే ప్రార్థనకు ప్రతీక, పవిత్రతకు గుర్తు, మనం దేవునికి ఇచ్చే గౌరవ సూచిక. పాత నిబంధన కాలంలో సొలొమోను రాజు కట్టిన మొదటి దేవాలయంలో, తర్వాత కట్టబడిన రెండవ దేవాలయంలో కూడా ఇలా దేవునికి ధూపం వేయటం మనకు తెలిసిన విషయమే. యేసుక్రీస్తు ప్రభువారి దేహాన్ని తాకిన ఈ రాయి వద్ద ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడి ఫాదర్స్ ప్రతిరోజు ఇలా ధూపం వేస్తూ ఉంటారు. ఇది 4వ శతాబ్దం నుండి నిరంతరం జరుగుతూ ఉండే ప్రక్రియ. మేము ఈ సంఘటనను వీడియో చిత్రీకరించాం కాబట్టి ఆ వీడియో ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు. ఈ రాయి గులాబీ రంగులో ఉంటుంది. గతంలో ఈ రాయిపై కొన్ని దీపాలు వేలాడుతూ ఉండేవి, కానీ ఇప్పుడు ఆ దీపాలు తీసేశారు. ఇక్కడ ఉన్న ఈ రాయిని గమనించినప్పుడు రాయిపై ఎప్పుడూ నూనె ఉన్నట్లుగా కనిపిస్తుంది మరియు ఈ రాయి ఎప్పుడూ మెరుస్తూనే ఉంటుంది.
అంతేకాకుండా ఈ రాయి నుండి ఎప్పుడూ సువాసన వస్తుంది. అలా ఎందుకు ఉంటుంది అని ఆరా తీస్తే ఇక్కడ ఉన్న ఫాదర్స్ ఈ రాయిపై సుగంధ ద్రవ్యాలు పోసి ప్రతిరోజు ఈ రాయి వద్ద ధూపం వేస్తారు. ఇది విశ్వాసానికి సంబంధించిన విషయం. ఈ ప్రదేశం యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేసిన ప్రదేశంగా 4వ శతాబ్దంలోనే గుర్తించబడింది. ఆ కాలంలో కాన్స్టంటైన్ ద గ్రేట్ చక్రవర్తి ఆజ్ఞతో ఆయన తల్లి హెలీనా ఈ ప్రాంతాన్ని గుర్తించి ఇక్కడ 4వ శతాబ్దంలోనే ఒక చర్చ్ నిర్మించింది. అప్పటి నుండి నిరంతరం వేల మంది ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ చర్చిలో ప్రార్థన చేసి వెళ్తూ ఉన్నారు. కొన్ని కోట్ల మంది ఇక్కడికి వచ్చి ఈ రాయి వద్ద ప్రార్థించి వెళ్లారు. అంటే 1600 సంవత్సరాలుగా కోట్లాది మంది ప్రజలు ఇక్కడికి వచ్చి ఇక్కడ దేవుని ప్రార్థిస్తూ ఉన్నారు. 2000 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏం జరిగిందో ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చర్చ్ గొల్గొతా కొండపై నిర్మించబడింది. ఈ చర్చ్ను హోలీ సెపల్కర్ చర్చ్ అంటారు. ఈ కొండపైనే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేశారు. ఈ విషయం బైబిల్ నందు కూడా వ్రాయబడి ఉంది. ప్రభువును సిలువ వేసిన ఆ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆయన మరణించాక ఆయనను సిలువపై నుండి క్రిందికి దించి ఈ రాయిపై పడుకోబెట్టి ఆయన శరీరాన్ని శుభ్రపరిచి ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పూసి ఇదే రాయి మీద ఆయనకు తెల్లని నారవస్త్రాన్ని చుట్టారు. ఆ తరువాత ఆయన శరీరాన్ని సమాధిలోనికి తీసుకుని వెళ్లారు అని కోట్లాది మంది క్రైస్తవులు విశ్వసిస్తున్నారు. ఇప్పుడు మనం జనవరి 2026 టూర్లో ఉన్నాం. ఈ టూర్లో మనం గొల్గొతా కొండ మీద ఉన్నాం. కనబడుతున్న ఈ రాయి ఉంది కదా, ఈ రాయి మీద యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ నుంచి దించిన తర్వాత ఆయన ఇక్కడ పడుకోబెట్టి ఆయనకి తెల్లని వస్త్రాన్ని చుట్టారు. కాబట్టి అనేక మంది ఇక్కడికి వచ్చి ఈ తెల్లని వస్త్రాలు అంటే వైట్ కర్చీఫ్స్ కానీ ఏదైనా తెల్లని గుడ్లు తీసుకొని వచ్చి ఇంటి మీద రుద్ది తీసుకుని వెళ్ళి వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు. ఇక్కడ చూస్తే పిక్చర్ ఇక్కడ చూడండి, ఆయన్ని సిలువ నుంచి దించినట్టుగా కనబడుతుంది కదా, పైనుంచి సిలువ నుంచి దించారు. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇక్కడ ఆయన్ని సిలువ నుంచి దించిన తర్వాత తెల్లని గుడ్డ ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ చూస్తే ఆయన తెల్లని వస్త్రం చుట్టిన తర్వాత సమాధిలోకి తీసుకెళ్ళడం అనే పిక్చర్ వేశారు కదా, అదే ఈ స్టోన్. ఇక్కడ చూడండి, చాలామంది ఇక్కడికి ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి వచ్చిన అంటే జెరూసలేం చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా, జెరూసలేంకి వచ్చిన వాళ్ళందరూ ఈ గొల్గొతా కొండ మీదకి వచ్చి ఇక్కడ ఈ వాళ్ళు తెచ్చుకున్న వైట్ కర్చీఫ్లు వృద్ధి తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో భద్రపరుచుకుంటారు. ఈ తెల్లని కర్చీఫ్లు తీసుకుని వెళ్ళినప్పుడు ఎవరికైనా రోగగ్రస్తులు ఉంటే వాళ్ళకి స్వస్థత కలిగిందని చాలామంది చెప్తూ ఉంటారు. అది ఆ ప్రదేశంలో ఇప్పుడు మనం ఉన్నాం. ఈ ప్రదేశాన్ని చూపించడానికి అవకాశం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాం. మీరు కూడా టూర్కి రావాలంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. నెక్స్ట్ టూర్లో మీరు మాతో రావచ్చు. ఈ రాయి వెనుక ఉన్న ఆ గోడ మీద చూడండి, ఆయనను సిలువపై నుండి క్రిందికి దించుతున్న పెయింటింగ్, ఈ రాయిపై ఆయన దేహాన్ని పడుకోబెట్టి తెల్లని నారవస్త్రాన్ని చుడుతున్న పెయింటింగ్, ఆయనను సమాధిలోనికి తీసుకుని వెళ్లిన పెయింటింగ్ వేయబడి ఉంది. బైబిల్లో వ్రాయబడిన ఆ సంఘటన ఇక్కడే జరిగిందని తెలియజేస్తూ ఆ పెయింటింగ్ వేసి ఇక్కడ ఉంచారు. అందుకే హోలీ ల్యాండ్ టూర్కి యెరూషలేం వచ్చిన ప్రతి క్రైస్తవ విశ్వాసి ఈ చర్చికి వచ్చాక ఈ రాయి వద్ద మోకరించి మౌనంగా కన్నీటితో దేవుని ప్రార్థిస్తున్నారు. ఈ చర్చ్ను 3 ప్రధాన సంఘాలు నిర్వహిస్తున్నాయి. గ్రీక్ ఆర్థోడాక్స్ ఆఫ్ జెరూసలేం, అమెరికన్ అపోస్తలిక్ చర్చ్, కస్టడీ ఆఫ్ ద హోలీ ల్యాండ్. ఈ 3 సంఘాల వారు వారి ప్రత్యేక సమయాల్లో ఈ రాయి వద్ద ధూపం వేస్తారు. ఈ చర్చిలో నిరంతరం చేయవలసిన పనుల విషయంలో ఈ సంఘాల వారికి కొన్నిసార్లు కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయి. కాబట్టి 1852 నుండి ఇక్కడ ఒక నియమం పెట్టారు. అప్పటి నుండి దాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఆ నియమం ప్రకారం ఈ చర్చిలో ఎవరు ఎప్పుడు ప్రార్థించాలి, ఈ చర్చిని ఎవరు శుభ్రం చేయాలి, ఈ చర్చిలో ఎవరు ఎప్పుడు దీపాలు వెలిగించాలి, ఈ చర్చిలో ఎవరు ఎప్పుడు ధూపం వేయాలి అన్నీ ఖచ్చితంగా నిర్ణయించబడ్డాయి. నిర్ణయించబడిన ఈ పద్ధతిలో ఒక్క చిన్న మార్పు జరిగినా కూడా అది పెద్ద వివాదానికి దారితీస్తుంది. అందుకే 1852వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా ముందుగా నిర్ణయించిన ప్రకారమే ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ చర్చ్ ప్రధాన తలుపు తాళం ఒక స్థానిక ముస్లిం కుటుంబం వద్ద ఉంటుంది. శతాబ్దాలుగా ఒక ముస్లిం కుటుంబం వారు ఉదయమే వచ్చి ఈ చర్చ్ తలుపు తీస్తారు. మరలా రాత్రి వచ్చి వారే ఈ చర్చ్ తలుపులు మూసేస్తారు. ఇలా ఒక చర్చ్కు ముస్లిం కుటుంబం తాళాలను భద్రపరచడం చాలా ఆశ్చర్యపరిచే విషయం. ఈ రాయి శాస్త్రీయంగా నిరూపించలేని రహస్యం కావచ్చు, కానీ కోట్లాది హృదయాలు దీనిని పవిత్రంగా గౌరవిస్తున్నాయి. ఈ రాయి మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది. అదేమిటంటే యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమకు త్యాగానికి జ్ఞాపకమే ఈ రాయి. ఆ జ్ఞాపకాన్ని మోసే రాయి ఇప్పటికీ ఇక్కడ ఉంది.
2026 ఏప్రిల్ లేదా మే హోలీల్యాండ్ టూర్లో మీరు కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రదేశం చూడాలి అనుకుంటే వెంటనే మాకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకొని నెక్స్ట్ టూర్లో మీరు కూడా మాతో రావడానికి మీ టికెట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. కనీసం కొందరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించేలాగున దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు.